మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు గుళ్ళు పడగొట్టడానికి అధికారం ఇచ్చారు. ఈ విధంగానే నడుస్తుంది. గుళ్ళు పడగొట్టినా కూడా రామ మందిరం నిర్మించినాం. అదే జాగాలో మళ్ళీ అమ్మవారు నిలబడుతుంది. ఈ ఉన్న అధికార మదంతో ఎవరైతే కావాల్సుకొని బస్తీవాసులు కాలనీలోకి రావద్దు, బోనాల పండుగ జరగొద్దు అనే అహంకారంతో ఇది చేశారో అమ్మవారు మొన్ననే చెప్పి నువ్వు కాళికామాత ఎక్కడైనా రక్తం కట్టుకొని చస్తారు, రక్తం కట్టుకొని చస్తారు. వంశనాశనం, అడ్డుపడ్డ వారి వంశనాశనం కంపల్సరీ, వంశనాశనమే జరుగుతుంది. ఇది తగ్గదు, అమ్మవారి మాట తగ్గదు. అమ్మవారికి అడ్డం పడగొట్టారు. అమ్మవారి మాత్రమే అవుతుంది అంటున్నారు. పేదలకి రక్షణ లేదు, గుడికి రక్షణ లేదు. అట్లాంటిది మమ్మల్ని ఆడాలని చూడకుండా ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు? మామలు మా అయ్యలు చేస్తున్నాడా? అన్ని ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయన్ని. మమ్మల్ని ఇప్పుడు రాణిస్తలేరు. మేము ఆడ స్లాబ్ వేసినామన్నా, అందరి దగ్గర బిచ్చం మారుకున్నాం. అమ్మ వాళ్ళు దేవుళ్ళు వచ్చి నేను ఎండలున్నా వానలున్నా నాకు ఇంత చెట్టు కావాలి, నాకు నీడ కావాలంటే అందరం బిచ్చం వేసుకొని మేము స్లాబ్ వేసుకున్నాం. స్లాబ్ వేసుకున్నందుకు బోనాలు మంగళవారం నాడు బోనాలు చేసినాం. అమ్మ అది కాదు నేను చెప్పాను. ఇది ఖాళీ జాగా ఉంది. అమ్మోరు తల్లి గుడి ఎట్లా కొడితే ఈ భూములు అమ్ముకుంటారు, ఆ చెల్లకి వేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తారు, ఇండ్లు కట్టుకుంటారు, డబ్బులు చేసుకుంటారు. దీనికి అమ్మోరు తల్లి కూడా ఎత్తవతలు బారేస్తారు. గుడి మా అయ్యలు మా తాతలు చేసిన గుడి, ఆ గుడి ఇది ఇప్పటిది కాదు. మా మామలు వాళ్ళు చేసిన గుడి ఇది. ఇంత పబ్లిక్ రాలేదు, ఎందుకంటే మేము పోయేదే కష్టం. ఇక్కడ అట్లానే మేము వచ్చి మేము చేసుకుంటుంది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉన్నదా కూడా కొట్టిరా, గుడి కూడా కొట్టేసారు. అయితే ఇలా ఇక నిన్న ఈడంగా ఆడంగా మీ నర్సయ్య తాత పశువైద్యం ముచ్చట కూడా ఒకటి ఉంది, చెప్పాలి మీకు.